దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీకు సువార్త స్వరమైన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనములు తెలియజేస్తా ఉన్నా. పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి మనం చూస్తున్నాం. రాజుకు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దోరాయను మైదానంలో దాన్ని నిలబెట్టించాడు. అది 6 మూరల ఎత్తును 6 మూరల వెడల్పునై ఉండెను. రాజుకు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థాన అధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములో ఆధిక్యం వహించిన వారందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టతకు రప్పించుటకు దూతలను పంపించగా. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దానియేలు గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథములో నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజును మనం చూస్తాం. బబులోను సామ్రాజ్యాన్ని మనం చూస్తాం. ఒక అన్య దేశమైనటువంటి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఈ నెబుకద్నెజరు ప్రియులారా గమనించండి, పరిశుద్ధ గ్రంథములో అనేక మంది రాజులు, చక్రవర్తులు, రాజ్యాలు పరిపాలన చేసినటువంటి వారు ఉన్నారు. అయితే వారు అందరిలోనూ నెబుకద్నెజరుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ నెబుకద్నెజరు బహు గర్విష్టి అయి ఉన్నాడు. బైబిల్లో నెబుకద్నెజరు అంత గర్వం కలిగినటువంటి రాజు, గర్విష్టి ఎవరు కూడా లేరు. అయితే ఈ బబులోను రాజ్యమైనటువంటి ఈ అన్య దేశానికి ఈ యూదా నుండి దేవుని ప్రజలైనటువంటి వారిని చెరకు కొనుపోబడినటువంటి సమయాన్ని మనం చూస్తాం. మొదటి అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా గమనించండి, దేవుని ప్రజలను అయినటువంటి వారిని, యవనస్తులను, అనేకులను కూడా బబులోను రాజ్యానికి చెరగా తీసుకుని వెళ్ళిపోతారు. అలా చెరగా తీసుకుని వెళ్ళిపోయినటువంటి వారిలో ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నిగో అనేటువంటి నలుగురిని మనం చూస్తాం. ఈ నలుగురు కూడా ఈ యొక్క బబులోను సామ్రాజ్యంలో అన్య దేశంలో మరి బానిసలుగా చెరలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అయితే ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే, నెబుకద్నెజర్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వీళ్ళలో మరి జ్ఞానం కలిగినటువంటి వారు, వయసులో ఉన్నటువంటి వారు, బలవంతులు, మరి మన సామ్రాజ్యానికి, మన రాజ్య అభివృద్ధికి పనికొచ్చేటటువంటి వారు ఉండాలని చెప్పి తన యొక్క సేనాధిపతి అయినటువంటి అర్యోకుతో చెప్తాడు. ఇశ్రాయేలీలో నుండి, యూదుల నుండి కొంతమంది యవనస్తులను తీసుకొచ్చి వారికి కొన్ని నెలలు వారికి పలానా ఒక మంచి ఫుడ్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వమని చెప్తాడు. కల్దీల విద్యను నేర్పించమంటాడు. అలాగే యుద్ధ నైపుణ్యాలన్నీ కూడా నేర్పించి, యుద్ధ ప్రావీణ్యాలు నేర్పించి నా దగ్గర నిలబెట్టమని చెప్పి కోరినప్పుడు ప్రియులారా రాజు ఆజ్ఞ ప్రకారం ఆ విధంగా చేస్తూ ఉంటే దానియేలు అతని స్నేహితులు కూడా రాజు నిర్ణయించినటువంటి ఆ భోజనాన్ని తినడానికి ఇష్టపడరు. రాజు నిర్ణయించినటువంటి ఆహారాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరు. సేనాధిపతి అయినటువంటి అర్యోకుతో చెప్తారు, మేము ఈ భోజనాన్ని తినలేము, మాకు శాకాహారం ఇవ్వండి అని అన్నప్పుడు అతను భయపడి అంటాడు, రాజు మాకు ఆజ్ఞాపించారు, మీరు శాకాహారం తింటే మిగిలిన వారందరూ మాంసాలు ఇవన్నీ తింటా ఉంటే వాళ్ళు చాలా బలంగా, దృఢంగా ఉంటారు, మీరు బలహీనం అయిపోతారు, రాజు ముందు మీ ముఖాలు చాలా వికారంగా ఉంటాయి, అప్పుడు నన్ను ఊరుకోడు, రాజు నన్ను చంపేస్తారు, ఎందుకు నాకు ఇలాగ అపాయం తెచ్చిపెడతారంటే వాళ్ళు చెప్తారు, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి, వాళ్ళకి ఏం పెట్టాలనుకున్నారో ఆ ఫుడ్ పెట్టండి, మాకు మాత్రం శాకాహారం ఇవ్వండి, మేము మా మొక్కలు ఎలా ఉన్నాయి వాళ్ళ మొక్కలు చూసి దాన్ని బట్టి మీరే నిర్ణయం చేసుకోండి అన్నప్పుడు సరే ఈ ఆలోచన బాగుందని చెప్పి దానికి సమ్మతించినప్పుడు 10 రోజుల తర్వాత వాళ్ళందరి ముఖముల కంటే కూడా ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నిగోల యొక్క ముఖాలు చాలా ప్రకాశమైనటువంటి మరి బలమైనటువంటి చక్కగా ఆరోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితి చూసినప్పటికీ అందరికి కూడా అదే భోజనాన్ని పెట్టడానికి ఇష్టపడతారు. ఎట్టకేలకు రాజు యొక్క ఇచ్చినటువంటి టైం ప్రకారం వాళ్ళందరికీ కూడా మరి తెలియచేయబడ ఆ పనిని ముగించినట్లుగా మనం చూస్తాం. 17వ అధ్యాయంలో ఈ నలుగురి యొక్క బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతను, వివేచనమును అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై
యుండెను. ఈ నలుగురి యొక్క పరిస్థితిని గురించి మనం చూస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈ నలుగురు వ్యక్తులు కూడా దేవుని కొరకు నమ్మకంగా జీవించినటువంటి వారు, దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి వారు, దేవునిని మాత్రమే నమ్మినటువంటి యవనస్తులు, దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తున్నటువంటి ఈ యవనస్తులు అన్య దేశానికి వెళ్ళినప్పటికీ, చెరలోకి వెళ్ళిపోయినప్పటికీ, శ్రమను నిందలు భరిస్తున్నప్పటికీ, ఎక్కడ ఉన్నా కూడా తమ దేవుడిని వారు విడిచిపెట్టలేదు. తమ దేవుడిని వారు ఏమాత్రం కూడా విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపించదు. ఈ నలుగురు పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు అనేకమైనటువంటి పాఠాలు ఈ యవనస్తుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెబుకద్నెజరు తన సముఖం ముందు నిలబెట్టాలని ఆజ్ఞ మరి నియమించినటువంటి దినాలు పూర్తి కాగానే రాజు సముఖానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అలా వచ్చినప్పుడు గమనించండి, వారందరిలో కూడా అక్కడ చాలామంది వచ్చారు. వారందరిలో కూడా ఈ షడ్రకు, మేషక్కు, అబేద్నెగో, దానియేలు అనేటువంటి వారే మరి రాజు దృష్టికి, మరి రాజు యొక్క దృష్టికి ఎలా ఉన్నారంటే రాజభవనంలో ఉండగలిగేటటువంటి అర్హత కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఇంకా మనం చూస్తున్నప్పుడు బబులోను యొక్క చరిత్ర, బబులోను యొక్క పట్టణ చరిత్ర, దేశం యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, ఆ సామ్రాజ్యం యొక్క చరిత్ర మనం చూస్తున్నప్పుడు పురాతన ప్రపంచంలో బబులోను అద్భుతమైనటువంటి పట్టణమై ఉంది. ఇది ఏదెను తోట ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటిది. బబులోను సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే నెబుకద్నెజరే. బబులోను సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి స్థాపకుడు నెబుకద్నెజరు. బబులోను సామ్రాజ్యం యొక్క ఉనికి సుమారు 70 సంవత్సరాల ఉనికిలో సుమారు 45 సంవత్సరాలు నెబుకద్నెజరు దానికి రాజుగా ఉండి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించినట్లు పురాతనమైనటువంటి చరిత్రకారులు దాని గురించి చెబుతూ ఉన్నారు. బబులోను సామ్రాజ్యము చాలా పెద్దది, చాలా బలమైనది. దాని యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, దాని చుట్టూ సుమారు 60 మైళ్ళ విస్తీర్ణంలో గల ఒక ప్రాకారము ఉందంట ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఒక్కొక్క ప్రక్క 15 మైళ్ళు, 4 ప్రక్కల మనం చూస్తే ఒక్కొక్క ప్రక్క 15 మైళ్ళు ఉంది. అది సుమారు 300 అడుగుల ఎత్తు, 80 అడుగుల మందము కలిగినటువంటి పెద్ద గ్రేట్ చుట్టూ ఒక గొప్ప వాల్, ఒక సెక్యూరిటీ ఆ పట్టణానికి, ఆ సామ్రాజ్యానికి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ బబులోను సామ్రాజ్యాన్ని ద గ్రేట్ అలెగ్జాండర్ కూడా దీన్ని చక్రవర్తిగా పరిపాలన చేసినట్టు చరిత్రలో మనం చూస్తాం. ఇలాంటి బబులోను సామ్రాజ్యం అన్ని దేశమైనటువంటి దీనిని నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నటువంటి టైంలో ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక 2వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు నెబుకద్నెజరుకి ఒక దర్శనం అనేది వస్తుంది. నెబుకద్నెజరు ఒక కలగంటాడు. ఏంటి ఆ కళ అంటే, పిల్లల గమనించండి, అతను కన్నినటువంటి కళను కూడా మర్చిపోతాడు. నెబుకద్నెజరు ఏమనుకుంటాడంటే, నేను కన్నినటువంటి కళ యొక్క భావనను తెలుసుకోవాలి, ఆ కళ ఎందుకు వచ్చింది, దాని ఉద్దేశాలు ఏంటో నాకు అర్జెంటుగా తెలియాలి అని చెప్పి అతని రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిపిస్తాడు. అక్కడికి వచ్చినటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు రాజు కనినటువంటి కళలు తనను చెప్తే శకుని గంటలు పిలిచాడు, గారడి విద్య గల వారిని పిలిచాడు, మాంత్రికులను, కల్దీలను, ఇలా అందరినీ కూడా పిలిపించి తన యొక్క కళ యొక్క భావం చెప్పమన్నప్పుడు కల్దీలు తమ భాషలో వాళ్ళు అంటారు, మహారాజా నీ కళ యొక్క భావం మేము చెబుతాం, అయితే మీకు వచ్చినటువంటి కళ ఏంటో మాకు చెప్పండి అని అన్నప్పుడు రాజు ఏమంటాడంటే, నేను కళను మర్చిపోయాను కాబట్టి నేను కన్నటువంటి కళను చెప్పాలి, దాని భావం కూడా మీరు చెప్పాలి అని శాసింతాడు. అంత మాత్రమే కాదు, ఒక విషయాన్ని గమనించండి, కళ చెబితే కళ యొక్క భావం చెప్పడం కొంతవరకు సులభమే, కానీ కళను భావం చెప్పడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే నా మదిలో ఉన్నటువంటి ఆలోచనలు ఎదుటి వ్యక్తికి తెలియదు. రాత్రి నేను పండుకుని నేను కనినటువంటి కళ మరొక వ్యక్తి ద్వారా చెప్పించుకోవడం అనేది అసాధ్యమైనటువంటి పని. ప్రపంచంలో ఇది ఎవరి వల్ల కాదు. వాళ్ళు అంటారు, మహారాజా మీరు కళ చెప్పండి, దాని భావం మేము చెప్తామంటే మళ్ళా చెప్తాడు, నేను కళను మర్చిపోయాను, ఎందుకు మీరు కాలయాపన చేస్తారు, మీరు కళను దాని భావాన్ని చెప్తే మీకు బహుమానాలు ఇస్తాను, ఘనతను ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను, మిమ్మల్ని హెచ్చిస్తాను, లేదంటే మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా తుత్తినీళ్ళుగా చేస్తాను, మీ ఇల్లు పెంట కుప్పల్లా చేసి పడేస్తాను, నా కళను దాని భావం కూడా మీరు చెప్పాలని చెప్పి ఖండితంగా అన్నప్పుడు వాళ్ళు చెబుతారు, మహారాజా మీ యొక్క కళను దాని భావమును చెప్పటం ఈ భూమి మీద సమస్త మానవులలో ఎవరి వల్ల కాదు, అది దేవదూతలకి సాధ్యం, కానీ దేవదూతలు నరుల్లో ఉండరు కదా, వాళ్ళు ఈ భూమి మీద ఉండరు కదా అని చెప్పి
అన్నప్పుడు రాజుకు చాలా కోపం వస్తుంది. రాజుకు చాలా భయంకరమైనటువంటి కోపం వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ప్రియులారా గమనించండి, అతని రాజ్యంలో ఉన్నటువంటి వారి జ్ఞానులు కానీ, అతని రాజ్యంలో ఉన్నటువంటి శకునగాండ్రులు కానీ, మాంత్రికులు వారు కానీ, కల్దీలు విద్య నేర్పించినటువంటి వారు కానీ, వీళ్ళందరినీ కూడా నాశనం చేసేయండి. ఎవరు కూడా బ్రతుకొనడానికి వీల్లేదు. నా కళని చెప్పలేనప్పుడు, దాని భావాన్ని చెప్పలేనప్పుడు, ఏదో జ్ఞానులని చెప్పుకుని ఏం లాభం, ఇలాంటి వాళ్ళు బ్రతుకుంటానికి నా రాజ్యంలో వీల్లేదు, అందరినీ హతమార్చండి అని చెప్పి ఒక శాసనాన్ని రాజు విడుదల చేస్తారు. ఆ యొక్క శాసనము దానియేలుకు తెలియచేయబడినప్పుడు దానియేలు ఏం చేస్తాడంటే, ఆ రాజు యొక్క అధిపతి అయినటువంటి అర్యోకుని కలిసి అర్యోకుతో మాట్లాడుతాడు. ఏంటి పరిస్థితి, రాజ్యం ఎలా ఉంది, ఏమైంది ఏంటన్నప్పుడు, ఇది పరిస్థితి అన్నప్పుడు దానియేలు పర్మిషన్ తీసుకుని, ఈ రాత్రి మాకు పర్మిషన్ ఉండి రేపు మేము కలదని భావం చెప్తాము, దయచేసి ఈ శిక్షను ఒకరోజు ఆపండి, గడువేయండి అని చెప్పి అడిగినప్పుడు, ప్రియులారా గమనించండి, దానియేలు ఏం చేస్తాడంటే తన యొక్క ముగ్గురు స్నేహితులతో కలిసి ఆ రాత్రి దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఒక విషయాన్ని గమనించండి, దానియేలు పరిస్థితి మనం చూస్తున్నప్పుడు అన్య దేశంలో బబులోనులో శత్రురాజు కింద ఉన్నటువంటి టైంలో ఒక గొప్ప సమస్య అనేది వచ్చి పడింది. ఆ గొప్ప సమస్య వచ్చినప్పుడు దానియేలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఆ సమస్యను దేవుని సన్నిధిలోనికి తీసుకొచ్చాడు, దేవునికి తెలియచేస్తున్నాడు, దేవునికి సహాయాన్ని కోరుకుంటా ఉన్నాడు. సమస్య వచ్చిందని చింతించలేదు, సమస్య వచ్చిందని భయపడలేదు. కానీ ప్రియులారా గమనించండి, దానియేలు అతని స్నేహితులతో కలిసి దేవుని సన్నిధిలో, దేవా ఇదిగో మేము ఇలా శత్రురాజ్యం బబులోను సామ్రాజ్యంలో ఇలా బందీలుగా ఉన్నాం, ఇక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇలా ఉంది, నీ బిడ్డలైనటువంటి వాడిని చంపాలని రాజు చూస్తూ ఉన్నాడు, దయతో మీరు కనికరించండి, కృప చూపించండి, అతనికి వచ్చిన దర్శనం ఏంటో, దాని భావం ఏంటో తెలియచేయను ఆయన అని చెప్పి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలుకి ఇచ్చినటువంటి ఆలోచన, దానియేలుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి దానియేలు తన యొక్క గలభావాన్ని చెప్పడానికి సిద్ధమయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ అర్యోకును కలిసి, ప్రియులారా గమనించండి, రాజు దగ్గరికి నన్ను తీసుకువెళ్ళండి, దాని భావం దాని కళను కూడా నేను చెబుతానని చెప్పి దానియేలు మరి రాజు దగ్గరికి వెళ్ళి తాము కనినటువంటి కళను దాని భావాన్ని కూడా చాలా అద్భుతంగా వివరిస్తాడు. ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక మనము ఈ 2వ అధ్యాయంలో రాజుకి వచ్చినటువంటి కళను ఏం చెప్తారంటే, మహారాజా మీరు మంచం మీద రాజ్యం గురించి విచారించి కలలుగంటూ ఏమవుద్ది అని భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తూ మీ మనసు కలవరపడుతున్నప్పుడు మీకు వచ్చినటువంటి మీ కళలో ఒక పెద్ద ప్రతిమ కనబడింది, అది ప్రతిమ కనబడించింది అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండం ఒక ప్రతిమ కనబడింది కదా, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచి ఉండెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు అంటే మేలిమి బంగారము, దాని రొమ్ములు భుజములు వెండివి, దాని ఉదరము తొడలు ఎత్తడివి, దాని మోకాలు ఇనుము, దాని పాదములు ఒక భాగము ఇనుపది ఒక భాగం మట్టిది ఎండెను, మరియు చేతి సాయం లేకుండా తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తినీలుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. దానియేలు కల వచ్చినటువంటి కళను ఈ విధంగా చెప్తున్నాడు. ఒక పెద్ద ప్రతిమ కనిపించిందంట, పెద్ద ప్రతిమ, దాని యొక్క శిరస్సు మేలిమి బంగారంతో చేయబడింది, తన యొక్క భుజములు వెండి, మరి రొమ్ములు కూడా వెండితో చేయబడ్డాయి. ఈ దర్శనాన్ని చెప్పి ఈ దర్శనం యొక్క భావాన్ని కూడా చెబుతాడు. రాబోయే కాలంలో రాజ్యం ఈ విధంగా ఉంటుంది. 39వ వచనంలో, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచిన, ఆ తర్వాత లోకమంతటా ఏలినట్టు 3వ రాజ్యం లేచిన, అది ఎత్తడి వంటి దగును, పిమ్మట 4వ రాజ్యం వస్తుంది, అది ఇనుము వలె బలంగా ఉంటుంది, ఇనుము సమస్తమైన వాటిని విరగొట్టిన కదా, ఇనుము పగలగొట్టినట్టు అది రాజ్యం పగలగొట్టి పొడి చేయను, రాజ్యములు రేలు కొంత మట్టుకు కుమ్మరి మట్టిది గాను కొంత మట్టుకు ఇనుపది గాను తమరికి కనబడిన కదా, ఆ రాజ్యములో భేదములు ఉండెను, అయితే ఇనుము బురతో కలిసినట్టు కనబడిన కనుక ఆ రాజ్యములో అలాగు ఉండును, ఆ రాజ్యం ఇనుము వంటి బలము గలదై ఉండెను. ఈ విధంగా ఆ రాజ్యాన్ని, ఆ విగ్రహాన్ని గురించి, ఆ ప్రతిమ గురించి వివరిస్తాడు. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో మనం వచ్చినప్పుడు రాజు ఒక పెద్ద ప్రతిమను చేయిస్తాడు. ప్రతిమను చేయించి దాని యొక్క ఆవిష్కరణ, దాని యొక్క ఓపెనింగ్ చాలా గొప్పగా గ్రాండ్గా మరి సెలబ్రేట్ చేసి నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులను,
అధిపతులందరినీ కూడా పిలిపించి చాలా గొప్పగా దాన్ని ప్రతిమ చేయించి దాని ముందు బాకా ఊదించి, మరి ఎప్పుడైతే బాకా ఊదింపడుతుందో అందరూ కూడా దానికి నమస్కారం చేయాలని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. నెబుకద్నెజరు ప్రతిమకు నమస్కారం చేయాలి, రాజ్యం ఉన్నటువంటి వారందరూ కూడా నమస్కారం చేయాలి అని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొచ్చినప్పుడు ప్రియులారా గమనించండి, బాకా ఊదినప్పుడు పిల్లనిగురు మోగినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏ పనిలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే వెంటనే దానికి మ్రొక్కి నమస్కారం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ రాజ్యంలో కనిపిస్తుంది. అయితే ఆ టైంలో దేవుని నమ్మినటువంటి నలుగురు బిడ్డలు మనం చూస్తున్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేటువంటి వారు ఆ ప్రతిమకు నమస్కారం చేయరు, ఆ ప్రతిమకు మ్రొక్కరు, దాని ముందు తల దించరు, దానికి చేతులు జోడించరు. ఎందుకు అంటే ప్రియులారా వారు కలిగినటువంటి భయభక్తులు, వాళ్ళు నమ్మినటువంటి దేవుని బట్టి ప్రియులారా గమనించండి, వారి యొక్క ఉద్దేశాలు ఏంటంటే మేము కేవలం దేవునికి మాత్రమే మొక్కేటటువంటి వారు, మేము కేవలం దేవుడిని మాత్రమే ఆరాధిస్తాం, ఈ ప్రతిమలకు మేము మొక్కం, ఎందుకంటే విగ్రహాలు ఆరాధన అనేది చేయడానికి దేవుడు ఇష్టపడాడు కాబట్టి మేము చేయము అని చెప్పి వాళ్ళు ప్రతిమకు నమస్కారం చేయరు. వాళ్ళ పరిస్థితి గమనించినటువంటి వారు కొంతమంది వ్యక్తులు రాజు దగ్గరికి సమాచారాన్ని తీసుకెళ్తారు. మహారాజా, మీరు పెట్టినటువంటి శాసనానికి రాజ్యంలో అందరూ కూడా లోబడతా ఉన్నారు, అందరూ కూడా బాగా వినబడినప్పుడు అందరూ కూడా తమ పనులు విడిచిపెట్టేసి నమస్కారం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు మాత్రం నమస్కారం చేయట్లేదు, మీ ఆజ్ఞను ధిక్కరిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి మీరు ఆజ్ఞాపించారు కదా అగ్నిగుండంలో వేస్తానని చెప్పి, మరి వాళ్ళ పరిస్థితి చూడండి అన్నప్పుడు నెబుకద్నెజరు వాళ్ళని పిలిపించి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పిలిపించి విచారణ చేసి అది నిజమని తేలినప్పుడు అగ్నిగుండంలో వేయటానికి వేసేస్తారు. కానీ నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోల పట్ల ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. కానీ ప్రజల యొక్క ఆ మాటలను బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళని అగ్నిగుండంలో వేయటానికి సాధిస్తారు. ప్రియులారా గమనించండి, షడ్రక్ మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో కాలడానికైనా ఇష్టపడ్డారు, కానీ చావడానికైనా ఇష్టపడ్డారు. కానీ తమ భక్తి జీవితంలో ప్రియులారా గమనించండి, దేవుడిని తప్ప మరొక వ్యక్తికి మేము నమస్కారం చేయమని ఒక గట్టి నమ్మకం అయితే కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాజుతో చెప్తారు, మహారాజా ఇందును గూర్చి చింతించాల్సినటువంటి అవసరం మాకు లేదు, మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నీవు మమ్మల్ని అగ్నిలో వేసేసినా సరే దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అంటారు. ప్రియులారా గమనించండి, అంత మాత్రమే కాదు, మమ్మల్ని రక్షించకపోయినా అవసరమైతే కాలి చనిపోతాం, కానీ నీ ప్రతిమకు మేము మొక్కమని చెప్తారు. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు భక్తికి ఒక గొప్ప నిదర్శనమై ఉన్నారు. నమ్మినటువంటి దేవదేవుని కోసం, నా దేవుడు గొప్ప దేవుడు, ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఆయన మమ్మల్ని కాపాడగలడు, ఆయన మమ్మల్ని తప్పిస్తాడు, ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు, ఒకవేళ మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, ఆయన కోసం అవసరమైతే మేము హతమైపోతామని చెప్పి తమ జీవితాలని రాజశిక్షకి అప్పగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈనాడు వాక్యం ఇచ్చున్నటువంటి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, భక్తికి గొప్ప మాదిరి షడ్రక్ మేషకు అబేద్నెగోలు. వాక్యం ఇచ్చున్న నీవు రక్షించబడినటువంటి నీవు రక్షించబడి ఎంతకాలమైందో నాకు తెలియదు, ఎంతకాలంగా దేవుని సన్నిధికి వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఎంతకాలంగా నీవు ఆయన నమ్ముకుని ఉన్నావో నాకు తెలియదు, కానీ నీవు నీ వ్యక్తిగత జీవితంలో భక్తి విషయానికి వచ్చేసరికి నీవు దేవుని కొరకు నమ్మకంగా జీవించగలుగుతున్నావా, అన్ని విషయాల్లో సాక్షిగా బ్రతకగలుగుతున్నావా దేవుని కొరకు? సమస్య వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, వ్యాధి వచ్చినప్పుడు కానీ, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా కాదు, ఎలాంటి పరిస్థితుల్లో జీవితంలో చోటు చేసుకున్నప్పటికీ కూడా షడ్రక్ మేషకు అబేద్నెగోల వలె అవసరమైతే చావడానికైనా సిద్ధమే అని చెప్పి ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క పరిస్థితి మనం చూస్తాం. ప్రియులారా గమనించండి, నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులని దేని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నేనే దేవుడని మీరే నాకు సాక్షులు అంటున్నాడు ఆయన కొరకు సాక్షులుగా జీవించినటువంటి వారు యవనస్తులు, యవన కాలంలో ఉన్నటువంటి వారు తమ దేవుని కోసం చనిపోవటానికి కూడా తెగించలేదు, సాహసించినట్లు మనం చూస్తాం, వెనకడిగేయలేదు. ఈనాడు వాక్యం ఇచ్చినటువంటి నీవు నేను మన జీవితంలో దేవునికి ఎంతవరకు ప్రార్థన? ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే సాగితేనే భక్తి, కుదిరితేనే ప్రార్థన, వీలైతేనే
చర్చికి, అవకాశం ఉంటేనే మీటింగ్కి. దేవుని కోసం మనం పనులే పక్కన పెట్టలే, దేవుని కోసం కొంత త్యాగం చేయలేము మనం. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు తమ జీవితాలను అర్పించారు దేవుని కోసం, తమ యొక్క ప్రాణాలను అర్పించేశారు దేవుని కోసం. నా దేవుడు రక్షించబడకపోయినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు, మేము చస్తాం అవసరమైతే, కానీ ఆ ప్రతిమకు మేము మొక్కమని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. మనం మార్టిన్ లూథర్ అయినటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, మార్టిన్ లూథర్ యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు, రోమన్ క్యాథలిక్ల యొక్క కాలంలో ప్రియులారా, ఈ వ్యక్తి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి వాడు. బైబిల్ చదివిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత, ఆ వాక్యాన్ని నమ్మి దాని కొరకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి టైంలో రోమన్ క్యాథలిక్లుగా ఉన్నటువంటి వారు ఆ టైంలో పోపులు పరిపాలన చేసేటటువంటి వారు. ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఆ దేశానికి ఒక రాజును నియమించాలన్నా పోపు పలానా వ్యక్తి రాజు అని చెప్తే ఆ వ్యక్తి రాజు, పలానా వ్యక్తి ఇక్కడ రాజు దిగిపోయి ఇంకొక రాజు అంటే వెంటనే ఇంకొక రాజు, అంటే ఒక వ్యక్తి రాజుని నిర్ణయించాలన్నా పోపులదే అధికారం. ఆ పోపులకి చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. పోపులుగా ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పోపులుగా ఉండేవాళ్ళు పంది మాంసం తినకూడదు, పోపులుగా ఉండేవాళ్ళు ఆస్తిపాస్తులు సంపాదించుకోకూడదు, నిర్మలంగా ఉండాలి, పరిచర్యలోనే ఉండాలి. అలాంటి పోపులు రాను ఏం చేస్తారంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఆస్తులు సంపాదిస్తారు, పంది మాంసాన్ని తింటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ధనాపేక్ష ఎక్కువైపోయి ఆనాటి ప్రజలకు పాప పరిహార పత్రాలని చెప్పి కాగితాలను సిద్ధం చేసి, ఎవరైతే ఈ కాగితాలు కొనుక్కుంటారో తమ పాపాలు పోతాయని చెప్పి కొన్ని పత్రికలు బిజినెస్ పర్పస్లో డబ్బు ధనాపేక్షతో మేము ఈ మందిరాన్ని కట్టుతున్నామని చెప్పి బైబిల్కి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకి వాళ్ళు పాల్పడి, ప్రియులారా, అనేక మంది తమ యొక్క ప్రజలను అనేక చోట్లకి ఆ దేశం అంతా కూడా పంపిస్తారు. వాళ్ళు ఆ యొక్క పేపర్స్, కాగితాలు తీసుకుని ప్రచారం చేస్తూ వాటిని అమ్ముకుని డబ్బులు పోగు చేస్తున్నటువంటి టైంలో కొంతమంది వ్యక్తులు ఒక కాలేజీ దగ్గరికి వెళ్తారు. ఆ కాలేజీలో కూడా అమ్మే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ కాగితాన్ని చూసి దాన్ని చదివి తన యొక్క హృదయంలో చింతిస్తాడు. అతనే మార్టిన్ లూథర్. అక్కడ లెక్చరర్గా ఉన్నటువంటి మార్టిన్ లూథర్ చదివినప్పుడు బైబిల్లో లేనటువంటి విషయాలు ఏంటి, పేపర్ ఈ కాగితాన్ని కొనుక్కుంటే పాపక్షమాపణ, అసలు బైబిల్లో లేదు, ఇది బైబిల్కి వ్యతిరేకమైనటువంటి బోధ, దీనిని ఖండించాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ యొక్క మార్టిన్ లూథర్ వెంటనే నేరుగా ఈ కాగితాలు ఎక్కడి నుండి అయితే వచ్చాయో అక్కడికే వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు మార్టిన్ లూథర్ని వాళ్ళు బంధిస్తారు. మార్టిన్ లూథర్ మాట వినరు, మార్టిన్ లూథర్ని చెరసాల్లో వేస్తారు. అయినప్పటికీ మార్టిన్ లూథర్ అవి తప్పు అని చెప్పి అనేకమైనటువంటి పత్రాలు దానికి వ్యతిరేకంగా సత్యం ఏమై ఉన్నదో ప్రచురించి అనేకులకు అందిస్తున్నప్పుడు అవి చూసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు రోమన్లు వాళ్ళు ఏం చేస్తారంటే చెరసాల్లో వేస్తారు, ఆ దేశం నుండి బహిష్కరిస్తారు. అప్పుడే మత సంస్కరణ ఉద్యమాలు అనేవి ప్రారంభమయ్యి ఆనాడు ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ రెండు డినామినేషన్లుగా విడిపోతారు. రోమన్ క్యాథలిక్స్ అలాగే ప్రొటెస్టెంట్స్ అని చెప్పి, లూథరన్స్ అని చెప్పి రెండు శాఖలుగా విడిపోతారు. మార్టిన్ లూథర్ సత్యం కోసం వాక్యం ఉన్నట్లు ప్రజలు తెలియాలి, ఇది తప్పు బోధని చెప్పి నిర్భయంగా ప్రియులరా పోపు ముందు నిలబడి ఆ యొక్క తప్పుడు సిద్ధాంతాలను ఖండించాడు. చావడానికైనా సిద్ధపడ్డాడు, చెరసాలకైనా సిద్ధపడ్డాడు. ఏమైనప్పటికీ అతను వెనకడుగు వేయలేదు. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చావడానికైనా సిద్ధపడి ఎంతో గొప్ప త్యాగాన్ని చేసినట్లుగా మనం చూస్తాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు బొమ్మకు మొక్కేటటువంటి పని లేదు. అయితే ప్రియులను గమనించండి, ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దేవుని నమ్మిన బిడ్డలను ఆయన ఎక్కడి నుండైనా సరే దేవుడు రక్షిస్తాడు. దేవుడు వారు నమ్మినటువంటి దేవుడు షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క జీవితంలో దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి మేలు చేస్తారు. ఈ యొక్క వ్యక్తులను అగ్నిగుండంలో వేసినటువంటి వాళ్ళ వేడి తట్టుకోలేక వాళ్ళు చనిపోతారు. వేయబడినటువంటి ముగ్గురు వ్యక్తులతో పాటు రాజుకి 4వ వ్యక్తి కనిపిస్తాడు. దేవుని యొక్క ఆత్మ దేవదూత అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఆ యొక్క అగ్నిగుండము
నార్మల్గా ఉన్నటువంటి దానికంటే ఇంకా 7 ఎక్కువ వేడిమి చేసినా కూడా కనీసం వాళ్ళ యొక్క వెంట్రుకలు కూడా వారి వస్త్రాలు కూడా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. కానీ రాజు చాలా కలవరపడతాడు. అయ్యో వాళ్ళని అన్యాయంగా ఉత్తుపున్నాను ఆయన నరకంలో వేయాల్సి వచ్చింది, అయ్యో వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి అన్నప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి షడ్రకు మేషకు అబద్ధం అని వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి నా యొద్దకు రండని పిలవగా. దానికి ముందు అంటాడు ఇక్కడ షడ్రకు మేషకు అబద్ధం వారు నలుగురు వ్యక్తుల యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు వాళ్ళ వస్త్రాలు కూడా కాలిపోలేదు. అప్పుడు నెబుకద్నెజరు అంటున్నాడు 28వ వచనంలో, షడ్రకు మేషకు అబద్ధములను వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలను పంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించిన వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు వాళ్ళ గురించి. నేను ఈ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి నా మాటకి అందరూ లోబడ్డారు, కానీ వీరు తాము నమ్మినటువంటి దేవుని కోసం తాము ఆరాధించేటటువంటి భక్తిని బట్టి నా ఆజ్ఞను కూడా ధిక్కరించి చావడానికే సిద్ధపడ్డారు. కానీ వారు నమ్మినటువంటి దేవుడు వారిని కనీసం వెంట్రుకలు కూడా కాలకుండా వారితో పాటు వారిని రక్షించి కాపాడాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విషయము అని చెప్పి అతను మరొక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, షడ్రకు మేషకు అబద్ధంలో ఆరాధిస్తున్నటువంటి దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడు అని చెప్పి మరొక శాసనాన్ని తీసుకొస్తారు. రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా షడ్రకు మేషకు అబద్ధంలో ఆరాధిస్తున్నటువంటి దేవుడిని ఆరాధించాలని చెప్పి ఒక గొప్ప శాసనాన్ని తీసుకొస్తారు. ఎంత అద్భుతమో చూడండి. 3 వ్యక్తులు ఆయన కొరకు నమ్మకంగా ఉండటం వల్ల, చావడానికి సిద్ధపడటం వల్ల, ఒక నిర్ణయాన్ని తీసుకొని కట్టుబడి ఉండటం వల్ల ఆ రాజ్యంలో రాజు మార్మన్స్ పొందాడు. ఆ రాజ్యంలో అందరూ కూడా ప్రభువుని సత్యాన్ని తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నువ్వు ఎక్కడున్నా కానీ, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా, నువ్వు నీ సంఘములో, సమాజంలో, సొసైటీలో, నువ్వు ఉద్యోగం చేసే చోట, ఎక్కడైనా సరే నువ్వు నమ్మకంగా, నీవు నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా జీవించి ఎన్ని శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నువ్వు నిలబడు, ఆయన యందు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను మరణములో నుండి అయినా సరే దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. నీ జీవితంలో విశ్వాసం అనేది ఉంటే ఆనాడు షడ్రకు మేషకు అబద్ధముల జీవితంలో చేసిన దేవుడు నీ కొరకు కూడా అటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునకు స్తోత్రాలు. షడ్రకు మేషకు అబద్ధములు చావడానికైనా సిద్ధపడ్డారు. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదని నిర్ణయించుకున్నారు. నీ కొరకు జీవించారు దేవా. ఎంతో కాలంగా నీ సన్నిధికి వస్తున్నాం, కానీ భక్తులు ఎంతో బలహీనంగా ఉన్నాం, అవిధేయులుగానే ఉన్నాం. మా దోషాలను బట్టి క్షమించండి దేవా. షడ్రకు మేషకు అబద్ధముల వల్ల నీ కొరకు సాక్షులుగా, నమ్మకస్తులుగా నాయనా ఇతరులకు మాదిరిగా జీవించే కృప ఈరోజు వాక్యం నీ ప్రియబడులందరి హృదయాల్లో కలిగించి మీరు మారుమనసు కుటుంబాలకు క్షేమము దయచేయండి, సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి. నీ కృపలో కాపాడమని సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.